హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జేఈ మెయిన్ సెషన్ 1 కి సంబంధించిన అఫీషియల్ రిజల్ట్ అనేది ఎన్టీఏ వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. సో చాలా మందికి రిజల్ట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. ఈ పర్టికులర్ వీడియోలో రిజల్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, యాక్చువల్గా పర్సంటైల్ వర్సెస్ ర్యాంక్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పర్సంటైల్ వర్సెస్ ర్యాంక్ వర్సెస్ మార్క్స్ అనేవి ఎలా ఉండొచ్చు, రియాలిటీ ఏంటి అనేది ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. మన ఛానల్ నుంచి మీకు జేఈ మెయిన్స్ కి సంబంధించిన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి వీడియోని లైక్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నా లేదా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు ఫాలో అవ్వచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా #JEE Mains 2025 అని పెట్టి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు కౌన్సిలింగ్ రిలేటెడ్ కానీ, జేఈ మెయిన్స్ సెషన్ 2కి సంబంధించి కానీ, అడ్వాన్స్ సంబంధించి కానీ ప్రతిదీ మన ఛానల్ నుంచి మీకు జెన్యూన్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ సెషన్ 1 కంప్లీట్ చేసుకున్నారు. మీరు ప్రొవిజనల్కి అండ్ ఫైనల్కి మీ యొక్క రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకున్నారు, మీ మార్క్స్ తెలుసు. ఇప్పుడు మనకు అఫీషియల్గా ఎన్టీఆర్ నుంచి మీ పర్సంటైల్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు రిలీజ్ అయిన దాంట్లో మీ పర్సంటైల్ మాత్రమే ఉంటుంది, మీకు ర్యాంక్ అనేది ఉండదు. సో కాబట్టి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రిజల్ట్ ఫర్ జేఈ మెయిన్స్ 2025 సెషన్ 1 పేపర్ అని ఉంటుంది. సో ఇక్కడ రెడ్ సింబల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. చాలా మంది స్టూడెంట్స్ ఉండడం వల్ల మీకు రిజల్ట్స్ అనేవి ఓపెన్ అవ్వట్లేదు. ఇక్కడ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేయండి. సో క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే సో మీ యొక్క రిజల్ట్, మీ పర్సంటైల్ కనిపిస్తుంది. సో రిజల్ట్ అనేది పర్సంటైల్ చూసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసే వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే సో నేను చెప్పిన విధంగా ఒక కామెంట్ చేయండి. సో మీ పర్సంటైల్ ఓకేనా, మీ పర్సంటైల్, మీ మార్క్స్ అనేవి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటారు కదా, మీ మార్క్స్ ఓకేనా, మీ మార్క్స్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుని ఉంటే మీ మార్క్స్, దాంతోపాటు మీ కేటగిరీ అనేది కామెంట్ చేయండి. సో దట్ దీనికి ఏమవుతుంది అంటే ప్రతి వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా అసలు ఎంత పర్సంటైల్కి ఎంత మార్క్స్ వచ్చిందని ఒక క్లారిటీ వస్తుంది మనకు. సో ఒక క్లారిటీ వచ్చినప్పుడు యాక్చువల్ కాంపిటీషన్ ఎంత ఉంది వీటన్నిటిని అనలైజ్ చేసి నేను ఒక కాంపిటీషన్ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కంప్లీట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, సో ఇది కామెంట్ చేయడానికి ట్రై చేయండి, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి పర్సంటైల్ వర్సెస్ ర్యాంక్. ఇప్పుడు చాలా మందికి ఉంటుంది, సో నా పర్సంటైల్కి ఏ కాలేజీలో వస్తుంది, సో నా పర్సంటైల్కి నాకు ర్యాంక్ ఎంత వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, సో మీకు ర్యాంక్ అనేది కంప్లీట్లీ మీ యొక్క మార్క్స్, మీ పర్సంటైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కానీ కంప్లీట్లీ పర్సంటైల్ మీద డిపెండ్ అయ్యి మీ ర్యాంక్ అనేది ఉండదు. ఓకేనా, సో మీరు పర్సంటైల్ చెక్ చేసుకున్న తర్వాత మీ ర్యాంక్ చూసుకోవచ్చు, కానీ పర్సంటైల్ ఇంతే ఉంటే ఇంతే ర్యాంక్ వస్తుంది ఇలా అనేది ఉండదు. సో ఎందుకో చెప్తాను చూడండి. ఇప్పుడు పర్సంటైల్కి ఎగ్జాక్ట్గా ర్యాంక్ అనేది ఒకవేళ నేను చెప్పినా ఏ మెంటర్ చెప్పినా కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే ఇది సెషన్ 1కి సంబంధించింది మాత్రమే. సో సెషన్ 2లో ఇంకా ఇంప్రూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా సార్ అంటే, ఇప్పుడు నాకు నేనే ఆస్పిరెంట్ అనుకుంటే నాకు సెషన్ 1లో అసలు మంచి పర్సంటైల్ రాలేదు, మంచి మార్క్స్ రాలేదు. సో నేను కసిగా చదివేసి ఇంకా రౌండ్ 2 అంటే సెషన్ 2లో మంచి స్కోర్ తెచ్చుకుంటే నేను టాప్లోకి వెళ్తా కదా. సో ఇలా టాప్లోకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారో మనం చెక్ చేసుకోవాలి. సో ఈ టాప్లోకి వెళ్ళే వాళ్ళని చూసుకొని సెషన్ 2 అయిపోయాక బెస్ట్ ఆఫ్ 2 ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మనకు ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, పర్సంటైల్ని బట్టి మీకు సీట్ అలాట్మెంట్ అనేది అవ్వదు. సో కేవలం ర్యాంక్ని బట్టి మాత్రమే మీకు సీట్ అలాట్మెంట్ అనేది అవుతుంది. సో పర్సంటైల్ మనకు వచ్చేసరికి క్వాలిఫైయింగ్ నేచర్ కోసం, అడ్వాన్స్ క్వాలిఫైయింగ్ నేచర్ కోసం కానీ, ర్యాంకింగ్ సిస్టమ్ కోసం కానీ, మినిమం క్వాలిఫైయింగ్ నేచర్ కోసమే కానీ, సో పర్సంటైల్ వల్లనే మీకు సీట్ అలాట్మెంట్ అవ్వదు, మీకు ర్యాంకింగ్ని బట్టి సీట్ అలాట్మెంట్ అవుతుంది. సో ఈ ర్యాంకింగ్లో కూడా మనకు సిఆర్ఎల్ ఉంటుంది అండ్ కేటగిరీ ర్యాంక్ అనేది ఉంటుంది. సో ఈ కేటగిరీ ర్యాంక్స్ అనేవి మనకు ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీలకు సంబంధించి ఉంటుంది. ఓసీలకు వచ్చేసరికి సిఆర్ఎల్ని బేస్ చేసుకొని మనకు సీట్ అలాట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినా ఇంకెవరు చెప్పినా కూడా ప్రీవియస్ ఇయర్ని బేస్ చేసుకొని, ప్రజెంట్ ఇయర్ కాంపిటీషన్ బేస్ చేసుకొని మీకు పర్సంటైల్ వర్సెస్ ర్యాంక్స్ అనేది చెప్పొచ్చు. వాటన్నింటినీ కంప్లీట్గా 100% మీరు తీసుకోవాల్సిన పని లేదు. నేనే కాదు ఇంకెవ్వరు చెప్పినా, ఎంత పెద్ద టాప్ మెంటర్ చెప్పినా కూడా వాటిని మీరు తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే యాక్చువల్ కాంపిటీషన్ అనేది మనకు సెషన్ 2 జరిగిన తర్వాతనే బయటకు వస్తుంది కాబట్టి అప్పుడు వచ్చే ర్యాంక్స్ మాత్రమే పర్ఫెక్ట్గా ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు మన నుంచి మీకు ఏదైనా ర్యాంక్ అసలు ఎంత పర్సంటైల్ ఉంటే ఎంత ర్యాంక్ రావచ్చు అని చెప్తాము. సో దీంట్లో ఎగ్జాక్ట్గా ఇంకా కేటగిరీ ర్యాంక్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 99% పైన ఇంతే మంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు, ఇంతమంది ఓబీసీ వాళ్ళు ఉంటారు, ఇంతమంది ఎస్సీ వాళ్ళు ఉంటారు, ఎస్టీ వాళ్ళు ఉంటారని ఎవరు చెప్పలేరు, నేను కూడా చెప్పలేను. సో కాబట్టి ఓవరాల్ ర్యాంక్ ఎంత ఉంటుందో మాట్లాడుకుందాం. సో నేను ఇప్పుడు ఇదే వీడియోలో మీకు స్క్రోల్ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా పర్సంటైల్ అనేది మీరు చూసుకుంటే ఈ విధంగా పర్సంటైల్ ఉండడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో 99% వస్తే ఎక్కడ ఉంటుంది, 96% వస్తే ఎలా ఉంటుంది, 98% వస్తే ఎలా ఉంటుంది, 95 దగ్గర ఎలా ఉండొచ్చు. ఇది ర్యాంకింగ్ సిస్టమ్ అనమాట. ఈ ర్యాంక్లో ఉంటుంది. సో ఇందులోనే మనకు సిఆర్ఎల్ ర్యాంక్ ఉంటుంది డైరెక్ట్, ఇందులోనే ఓబీసీ ర్యాంక్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ ర్యాంకులు కూడా ఉంటాయి. సో ఇందులోనే సో కాబట్టి వాటిని బేస్ చేసుకొని మనకు కొంతమంది ఓబీసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వాళ్ళ రిజర్వ్ సీట్స్ ఏవైతున్నాయో వాటిని ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జాక్ట్గా మీకు ఈ ర్యాంక్ అనేది సిఆర్ఎల్ అన్నట్లయితే మీ యొక్క కేటగిరీ ర్యాంక్ కాకుండా మీరు ఓపెన్కి సంబంధించి కాంపిటీషన్ని చెక్ చేసుకోవచ్చు.
ఓకేనా. జోసా వెబ్సైట్లోకి వెళ్ళి ప్రీవియస్ ఇయర్లో కానీ, సో సిసాబ్ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రీవియస్ ఇయర్లో కానీ ఎక్కడ ఎన్ఐటీలో ఏ బ్రాంచ్లో ఎంతవరకు ర్యాంక్ వచ్చింది, సో ఈ సిఆర్ఎల్ని బేస్ చేసుకొని వచ్చిందా లేదా చెక్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. సో చూసుకోవడం వల్ల మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో దట్ మీకు ర్యాంక్ ఎంత వస్తుందని క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు కనుక మీకు మంచి స్కోర్ రాలేదంటే మీరు కంప్లీట్లీ సెషన్ 2 మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు మంచి స్కోర్ ఉంది, మంచి పర్సెంటేజ్ ఉంది, మంచి ర్యాంక్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే సో మీరు అడ్వాన్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఎక్కడ డిస్కరేజ్ అవ్వకండి, టెన్షన్ పడకండి. ఇది ఒక్కటి కాదు, మనకి ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. టెన్షన్ అయితే పడకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.